హాయ్ మూవీ లవర్స్. సో ఒక నిర్ణయం, ఒక ఫ్లాప్ నుంచి బయటపడిన ఎన్టీఆర్. ఒక్కొక్కసారి మన జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎంతో ప్రభావితం చూపుతాయో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో అదే జరిగింది. స్టార్డమ్ తారాస్థాయిలో ఉన్నప్పుడు ఒక స్టార్కు ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఏంటంటే సరైన కథలను ఎంచుకోవడం. ఎందుకంటే ఒక చిన్న తప్పు వల్ల కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతుంది. ఒకప్పుడు వరుసగా కొన్ని ఫ్లాప్లు చవిచూసిన ఎన్టీఆర్ ఆ అనుభవం నుంచి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటంటే ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా కథకు ఓకే చెప్పాలని. దీనివల్ల కొన్ని మంచి కథలు ఆయన చేజారిపోయిన కొన్ని చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. వాటి నుంచి మాత్రం ఆయన తప్పించుకోగలిగారు. అందులో ముఖ్యమైనది శ్రీనివాస కళ్యాణం అనే సినిమా. నిజానికి ఈ కథను మొదట దర్శకుడు సతీష్ విఘ్నేష్, నిర్మాత దిల్రాజు కలిసి ఎన్టీఆర్ కోసమే సిద్ధం చేశారు. కథ విన్న ఎన్టీఆర్ కూడా బాగా నచ్చిందని చెప్పారట. కానీ అప్పటికి ఆయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం మరియు ఒక ప్రాజెక్ట్ పూర్తయ్యాక మరో దానికి కమిట్ అవ్వాలనే రూల్ కారణంగా ఆ సినిమా చేయలేకపోయారు. కానీ ఆయనకు మాత్రం ఆ సినిమా కథ చాలా బాగా నచ్చింది. ఎన్టీఆర్ ఆ సమయంలో తీసుకున్న ఒక సరైన నిర్ణయం ఆయనను ఒక ఫ్లాప్ నుంచి రక్షించింది. కానీ అదే సినిమా నితిన్కు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఏదేమైనా ఒక స్టార్ నటుడు సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం ఆయన కెరీర్ను ఎలా ప్రభావితం చేసిందో చెప్పడానికి ఈ సంఘటన ఒక మంచి ఉదాహరణ. సో ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది. అప్పటికి చాలా జనతా గ్యారేజ్, అరవింద్ సమేత ఇలాంటి చాలా సినిమాలు, నాన్న ప్రేమతో మంచి మంచి సినిమాలు తీశాడు. సో ఈ సినిమా వల్ల బ్యాక్ వస్తే మంచి ఫ్లాప్ పోయేది. సో అందుకే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయలేదు. ఎందుకంటే ఒక సినిమా పూర్తయిన వెంటనే వేరే సినిమాలకి ఎన్టీఆర్ చేస్తాడు. అలానే జరిగింది. సో మొత్తానికి అలా జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.